సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు గోదావరి జలాలతో పరవశించిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ జలాశయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మిడ్మానేరు నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్లోని సర్జ్ పూల్కు జలాలు చేరుతుండగా అక్కడ పంప్ హౌస్లో 2 బాహుబలి మోటార్ల ద్వారా 6440 క్యూసెక్కుల నీరు అన్నపూర్ణ జలాశయానికి చేరుకుంటోంది. ఇక్కడ జలాశయం గేట్లు తెరిచి అంతే మొత్తంలో రంగనాయక సాగర్ కు వదులుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు అద్భుత జలదృశ్యాన్ని సంతరించుకుంది. గోదారమ్మ పరవళ్ల నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రంగనాయక సాగర్ ను పరిశీలించారు. అంతకుముందు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు నీరందించాలనే నిత్య తపనకు ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఈ జల దృశ్యాన్ని చూస్తుంటే మనసు పులకరించిపోతోందని హరీష్ రావు తెలిపారు.